యెహోవాను నమ్మేశాడంతే. ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు. మనకి నమ్మకం ఉందా? డౌట్ ఉందా? కొంతమందికి 80% నమ్మకం, 20% డౌట్. కొంతమందికి 50% నమ్మకం, 50% ఎలా ఉంటామంటే ఇలా వేవర్ అయిపోతూ ఉంటాం. ఆదివారం వచ్చినప్పుడు అది 100%కి వస్తుంది. మళ్ళీ సోమవారం 90, 80, 70, 60, 50 దేవునికి స్తోత్రం. మళ్ళీ 7వ రోజుకి మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది. లేకపోతే అది మొత్తం జీరోకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి? విశ్వాసం ఆదివారం ఏమో ప్రసంగం వినగానే అబ్రహాం లాగే నేను ఇంకా అబ్రహాము కజిన్ అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. కానీ అలా ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఏమైపోతూ ఉంటుందంటే తెగిపోతూ ఉంటుంది. మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోతుంది శనివారానికల్లా. ఆదివారం మళ్ళీ ఇట్స్ అ టైమ్ టు రీఫిల్ అండ్ రీఛార్జ్. మళ్ళీ దేవుని వాక్యం ద్వారా బలం పొందే సమయం. అబ్రహాము దేవుడు చెప్పగానే నమ్మేశాడంతే. లార్డ్, ఐ బిలీవ్, నాకు ఇప్పుడు ఏమీ లేకపోయినా నువ్వు ఇచ్చిన మాట నెరవేరుస్తావని. నేను లోతు కూడా చూశాడు. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. లోతు ఎందుకు చూశాడంటే ఏది మంచిదో, నాకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటానని చూశాడు. అబ్రహాము దేవుడు చూడమన్నప్పుడు చూశాడు. దేవుడు ఏది చూపించాడో అది చూశాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాము తన జీవితంలో స్వతంత్రించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన లోకంలో పరిచర్య చేసిన కాలంలో మీరు కన్నులెత్తి చూడండి అని చెప్పారు. దేవుడు చూడమని అంటే ఖచ్చితంగా చూడాలి. దేవుడు చెప్పమన్న ఏ దృష్టితో చూడమన్నాడో ఆ కోణంలోనే చూడాలి. డాక్టర్లు ఉంటారండి, పేషెంట్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ కోణంలో చూస్తారు? రోగం బాగు చేయాలనే ఒక్క దృష్టే తప్ప వేరే దృష్టిలు ఏమీ ఉండకూడదు కూడా. అంతే కదండి? పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు ఎలాంటి పేషెంట్ అయినా వారిని డాక్టర్ వీళ్ళని బాగు చేయాలనే దృష్టి తప్ప మరే దృష్టితో కూడా వారు చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నులనెత్తి చూడండి అని చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34, 35 వచనాలు చదువుకుందాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమునై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. జీసస్ వాస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫీల్డ్స్ దట్ వర్ రెడీ ఫర్ హార్వెస్ట్. కోతకి సిద్ధంగా ఉన్న అక్కడ భౌతిక పరమైన పొలాల గురించి కాదు కానీ యేసయ్య మాట్లాడింది నశించిపోతున్న ఆత్మలు, రక్షణ పొందవలసిన ఆత్మల పంటను గురించి యేసయ్య తన శిష్యులతో మాట్లాడాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. మన చుట్టూ ఉన్న ప్రజలను చూస్తూ ఉన్నప్పుడు, మన రాజమండ్రి పట్టణాన్ని చూస్తూ ఉన్నప్పుడు, మన దేశ స్థితిగతులు చూస్తూ ఉన్నప్పుడు, జనాలు కొన్నిసార్లు తండోపతండాలుగా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వారిని చూసినప్పుడు మన భావన ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఫీలింగ్? ఓన్లీ వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నారు అంతేనా? లేదంటే వారిని చూసినప్పుడు ఆత్మల గూర్చిన భారంతో మనం ప్రార్థన చేసే వారముగా ఉన్నామా? ఉపవాస ఉజ్జీవ సభల్లో మొదటి రోజు దైవజనులు ఫినీ అబ్రహాం గారు ఒక మాట చెప్పారు. ఆత్మల గూర్చిన భారము, ప్రార్థన లిస్ట్ ఏమవ్వాలంట? పెరిగిందండి, పెరుగుతుందండి నెక్స్ట్ వీక్ నుంచి. నెక్స్ట్ వీక్ గుర్తుండదు ఇంకా అసలు. కొన్ని పనులు ఎప్పుడు చేయాలి తెలుసా? బెస్ట్ టైం కొన్ని పనులకి ఏంటి తెలుసా? నౌ అంట. చెప్పండి. అపవాది కొన్నిసార్లు అంటారు బెస్ట్ టైం ఎప్పుడంటే నెక్స్ట్ వీక్, బెస్ట్ టైం నెక్స్ట్ ఇయర్. బెస్ట్ టైం నీకు హాలిడే వస్తుంది కదా, అప్పుడు నీకు కొంచెం సమయం దొరుకుతుంది కదా. బెస్ట్ టైం సరైన పనులు చేయడానికి సరైన సమయం ఎప్పుడంటే ఇప్పుడే, అంతే. ఇంకా మళ్ళీ దాన్ని వాయిదాలు వేయడానికి వీలు. నశించిపోతున్న ఆత్మల గురించి యేసయ్య మాట్లాడుతూ మీ కన్నులనెత్తి పైరులను చూడండి, అవి కోతకు వచ్చి ఉన్నవి. అబ్రహాము దేవుడు కన్నులెత్తి చూడమన్నప్పుడు కన్నులెత్తి చూశాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు, వాగ్దాన ఫలాన్ని కూడా పొందుకున్నాడు. నన్ను కూడా దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో కన్నులనెత్తి. ఐ నో సమ్ పీపుల్ ఆర్ బిజినెస్ మైండెడ్ కదండి. ఈరోజు వ్యాపార ధోరణి ఎక్కువైపోతూ ఉందండి. లోకస్తులకు అది సహజంగాని దేవుని బిడ్డగా మనకు ఉండడానికి వీల్లేదు.
ఎవరైనా ఒకరిని మీట్ అవ్వగానే, ఎవరైనా ఒకరు పరిచయం అవ్వగానే వీరిని ఎలా ఉపయోగించుకోవచ్చు మనం, వీరి వల్ల మేము ఎలా లబ్ధి పొందొచ్చు, వీరిని ఎలాగ ఒక వ్యాపార దృష్టితో చూసే దృష్టి, అది దేవుని బిడ్డలుగా మనకు తగదండి. ఆ రకమైన చూపు మనకి ఎట్టి పరిస్థితులలో తగదు. నాట్ ఫర్ అస్, దట్ మైండ్ సెట్ ఇస్ నాట్ ఫర్ అస్. నువ్వెవరినైనా కలుసుకున్నప్పుడు, ఎవరైనా నీకు పరిచయం అయినప్పుడు వారి ఆత్మీయ స్థితిని గుర్చిన ఆలోచన, దేవుళ్ళో ఉన్నారో లేదో తెలుసుకోవడం, వారి ఆత్మీయ స్థితిని గురించి పట్టించుకోవడం, వారి కొరకు ప్రార్థన చేయడం, వారు ఒకవేళ మందిరానికి వెళ్ళని వారైతే దేవుని సన్నిధానానికి వారిని ఆహ్వానించడం. మూడో అంశం చెప్పి నేను వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసాము, హవ్వ చూసింది, చూపునకు రమ్యమైనదిగా కనబడి శోధింపబడింది, పాపాన్ని కొని తెచ్చుకుంది, దేవుడిచ్చిన ఆధిక్యతలో అర్హతలు కోల్పోయింది. రెండవదిగా మనం చూసాం, అబ్రహాము దేవుడు చూడమన్నప్పుడు చూశాడు, ఏమి చూడమన్నాడో అది చూశాడు, వాగ్దానాన్ని పొందాడు, వాగ్దానాన్ని నమ్మాడు, వాగ్దానంను స్వతంత్రించుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదు చూపు ద్వారా తప్పిపోయాడండి. దావీదు జీవితంలో ఒక మచ్చంటూ ఏదైనా ఉందంటే అది బత్షెబా విషయంలో దావీదు చేసిన హృదయానుసారుడుగా ఉన్నవాడు కూడా చూపుతో తప్పిపోయాడు. ఈ మెసేజ్ యొక్క అంశము ద పవర్ ఆఫ్ సైట్ అని చెప్పాను కదా. చూపులో ఉన్న శక్తి, చాలా శక్తి ఉంది మన కంటి చూపులో. మనం చూసేవి మనల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. చాలండి, చూచాడంట. చూడగానే ఏం చేయాలి? కళ్ళు. దైవజనుడు బిల్లీ గ్రాహం గారు ఒక మాట అంటారు, బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ లుక్. రెండోసారి చూస్తున్నామంటే జాగ్రత్త. మొదటిసారి చూసామంటే ఇన్వాలంటరీగా జరుగుతుంది అది. మొదటిసారి ఇలా చూడడం అనేది అనుకోని చూడం కదా, సడన్గా అలా చూడగానే ఎవరో కనబడతారు, ఏదో కనబడుతుంది. ఫస్ట్ లుక్ ఈజ్ అన్ ఇన్వాలంటరీ లుక్, అన్ఇంటెన్షనల్ లుక్, ఎలాంటి ఉద్దేశం లేకుండా చూస్తాం. రెండవసారి నువ్వు అదే వ్యక్తిని, అదే పరిస్థితిని, అదే దృశ్యాన్ని నువ్వు చూడడానికి వెళ్తా ఉన్నావు అంటే బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ లుక్. ఎందుకంటే ఆ రెండోసారి నువ్వు చూస్తున్నది నువ్వు ఉద్దేశపూర్వకంగా చూసే ఆలోచన. ఆ చూపు నిన్ను పాపం వైపు ఈడుస్తుంది, జాగ్రత్త అన్నాడు దైవజనుడు బిల్లీ గ్రాహం గారు. నిజమే, దావీదు చూడగానే ఏం చేసి ఉండాలండి? దావీదుకి అప్పటికే భార్యలు ఉన్నారు. దేవుడు దావీదును ఆశీర్వదించాడు. ఆ కళ్ళు తిప్పుకొని మిద్దె మీద నుండి కిందకి వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది. బట్ వాట్ హీ సా వాజ్ వాట్ హీ వాజ్ అట్రాక్టెడ్ టు. ఏం చూశాడో దాని వైపు దావీదు ఆకర్షితుడైనట్లుగా వాక్యంలో గమనిస్తాం. చూసిన తర్వాత ఒక పాపం తర్వాత ఇంకొక పాప, ఒక చైన్ రియాక్షన్ లాగా అయిపోయిందండి. చూపు ఎంత ప్రమాదం చూడండి. చూశాడు, ఆమెను గురించి సమాచారం తెలుసుకున్నాడు, ఆ తర్వాత ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భార్య అయిన ఊరియాను నరహత్య చేసిన పాపం, ఆయన చంపలేదు కానీ చంపించాడు. ఆ తర్వాత వీరిద్దరికి ఒక కుమారుడు కలిగితే ఆ కుమారుడు చనిపోవడానికి కూడా దావీదు యొక్క పాపమే కారణం. ఇప్పుడు ఈ రకంగా వెన్ హీ హ్యాస్ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ గాడ్, దేవునికి దూరం అయిపోయి పాపంలో ఒక జారుడు బండ లాంటి పాపం. చూడండి, జారుడు బండ మీద ఉన్నప్పుడు కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం కొన్ని రైడ్స్ చూస్తూ ఉంటాం, కొన్ని పార్క్స్లో పెద్ద పెద్ద జారుడు బండ్లు ఉంటాయి చూసారా. అక్కడ పైన ఉన్నప్పుడు మొహాలు చాలా ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా ఉంటాయి. మధ్యలో చూడండి వాళ్ళని ఎలా అరుస్తుంటారంటే ఇంకా కేకలేస్తూ ఉంటాం, ఏవో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, ఆపడానికి అవుతుందండి చెప్పండి? ఆపండి అని ఎంత కేక వేసినా మనం జైంట్ వీల్ ఎక్కుతూ ఉంటారు సరదాగా. ఇంకా ఎక్కాక చూడాలి వాళ్ళ బాధలు, గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ అదంతా ఏదాకా అది ఎప్పుడు ఉండాలంటే ఎక్కక ముందే. పాపం కూడా జారుడు బంట లాంటిదే. వన్స్ యూ స్టార్ట్ స్లైడింగ్ యు ఆర్ డౌన్ దేర్. అక్కడ నుండి ప్రారంభమైన నీవు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఇంకా అది ఆపడానికి ఎవరి తరం? ఎప్పుడు ఆగాలంటే అక్కడే ఆగాలి.
అక్కడే రియలైజ్ అయ్యి నువ్వు మెట్లు దిగేస్తే నీకు చాలా మంచిది, లేకపోతే చాలా ప్రమాదంలో పడతావు. దావీదు జీవితంలో కూడా చూపు దగ్గర తప్పిపోయాడు, ఒకదాని తర్వాత ఒకటి పాపము. ఇప్పుడు ఏం కోల్పోయాడంటే దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదు నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు దేవాని బ్రతిమాలుకొని స్థితికి దిగజారిపోయిందండి దావీదు యొక్క ఆత్మీయ స్థితి. దావీదుకు అర్థమైపోయింది, దేవుని ద్వారా నేను త్రోసివేయబడతా, ఎందుకంటే అలాంటి పాపం కూడగట్టుకున్నాను నేను. అద్భుతమైన ఆరాధికుడుగా ఉన్నాడు, దేవుని కొరకు ఎన్నో యుద్ధాలు చేశాడు. దేవుని ఘనపరిచిన దావీదు చూడకూడని దృశ్యాన్ని చూడడం మూలాన ఏమి జరిగింది అని ఆలోచన చేస్తే యుద్ధానికి వెళ్ళిపోయింది, చాలా బాగుండేదండి. టైం ఏం చేశాడంటే వేస్ట్ చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మిద్దె మీద తిరిగాడు. కొంతమంది మిద్దె మీద తిరుగుతూ ఉంటారు, జాగ్రత్త. ఏం చూస్తారో కొంతమంది ఊరికే వీధుల్లో తిరుగుతూ ఉంటారు ఖాళీగా. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉండదు, అస్సలు ఉండదు. బైబిల్ తీసి చదవండి, ప్రార్థన చేయండి, ఏదో వాక్యం వినండి, ఏదో పని చేసుకోండి, ఎవరో ఒకరికి సహాయం చేయండి. ట్రై టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ వర్క్, సమ్ ప్రొడక్టివ్ వర్క్. ఖాళీగా మాత్రం ఉండద్దు. ఖాళీగా ఉన్నామంటే అపవాది తిష్టేసుకుంటాడు నీ మనసులో, ఏదో ఒక రకంగా శోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం గమనిస్తే దావీదు 51వ కీర్తనలో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటా ఉన్నాడండి. ఒక మాటలో చెప్పాలంటే దెర్ వాజ్ అన్ ఇంటరప్షన్ ఇన్ హిజ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునికి తనకు మధ్యలో ఏమొచ్చిందంటే ఒక గ్యాప్ వచ్చిందండి. ఆక్సిజన్ అందనప్పుడు చూడండి, కోవిడ్ వచ్చినప్పుడు మనకి కొన్నిసార్లు బ్రెత్లెస్ సాచురేషన్ పడిపోతూ ఉన్నప్పుడు ఊపిరాడట్లే. దేవుడితో మన ఆత్మీయ జీవితంలో ఇంటరప్షన్ వచ్చినప్పుడు కూడా నిజంగా నీవు రక్షణ పొందిన వ్యక్తివైతే నువ్వు ఊపిరాడనంత ఇబ్బంది పడిపోవాలి. మళ్ళీ నేను దేవుడికి దగ్గర అయిపోవాలి, అయ్యో ఈ పాప నన్ను దేవునికి దూరం చేసిందే, లేదు ఐ వాంట్ టు గెట్ బ్యాక్ ఇన్ మై రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఇంకా మళ్ళీ నేను వెళ్ళిపోవాలి దగ్గరికి, మళ్ళీ ఇంకా ఆయన పాదాలు పట్టుకోవాలి, మళ్ళీ ఆయన క్షమాపణ కోరుకోవాలి, మళ్ళీ దేవుడికి దగ్గర అవ్వాలి అనే తాపత్రయం అది దావీదులో మనకు కనపడతా ఉందండి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, నీ సన్నిధిలో ఉండి నన్ను త్రోసివేయద్దయ్యా. హీ లాస్ట్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అన్నీ ఉన్నాయి, రాజ్యం అంతా అలాగే ఉందండి, ఏమీ మారలా భౌతికంగా. హృదయంలో ఉన్న రక్షణ ఆనందం మాత్రం అది పోతే మాత్రం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే తప్ప రాదది. అది దేవుడు మాత్రమే ఇచ్చే రక్షణానందము, చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషం. అది ఉందా లేదా? ఏమున్నా లేకపోయినా రక్షణానందం ఉంటే చాలండి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సమ్మతి గల మనస్సు, రక్షణానందం రెండు పోగొట్టుకున్నాడంట. అడుగుతున్నాడు, దేవా రక్షణానందం నాకు మరలా పుట్టించయ్యా. గివ్ మీ, రెస్టోర్ టు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. పోగొట్టుకున్న రక్షణానందము నాకు తిరిగి దయచే ప్రభువా. దేవుడిచ్చాడా, ఇవ్వలేదా? వెన్ డేవిడ్ వాజ్ స్పెసిఫిక్, వెన్ డేవిడ్ వాజ్ సిన్సియర్ ఇన్ హిస్ కన్ఫెషన్, దేవుని దగ్గర ఒప్పుకోవడంలో చాలా సిన్సియారిటీ కనబడుతుందండి. ఈ జనరేషన్లో ఎక్కువ దొంగలైపోయారండి. ఈ జనరేషన్ చాలామంది చెప్తా ఉన్నారు నాకు, వెనకటి జనరేషన్లో ఉన్న సిన్సియారిటీ, వెనకటి జనరేషన్లో ఉన్న ఆనెస్టీ కనబడట్లా. కల్తీ ఎక్కువైపోతుంది మనుషుల్లో, మనస్తత్వాలు. అమెరికా దేశంలో కూడా కొంతమంది ఇంటర్వ్యూలు ఫేక్గా ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారంటండి. అంటే పెదాలీలు కదుపుతున్నట్టు కనబడినా ఇంకెవరో వీళ్ళకి జవాబులు చెప్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చేసుకుంటున్నారు, ఆ తర్వాత పని చేయలేకపోతున్నారు. అమెరికన్స్కి ఏం అర్థమైపోయింది తెలుసా? ఈ భారతీయులు చాలా ఫేక్, మోసం చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని ఇంటర్వ్యూలు కూడా ఆల్ చేయకుండా ఇంకొకళ్ళు ఎవరో చేస్తుంటే ఆ ఫేక్ పద్ధతులు దేవుడి దగ్గర ఎప్పుడూ పనిచేయ. వి విల్ బీ కాట్ రెడ్ హ్యాండెడ్. వెంటనే దొరికిపోతామండి, వెంటనే దొరికిపోతాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం షార్ట్ కట్ల కొరకు, మోసపూరితమైన మార్గాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే. దావీదు భక్తుని యొక్క సిన్సియరిటీ కనబడుతుందండి. 51వ కీర్తనలో తప్పు ఒప్పుకోవడంలో, అతిక్రమాలు దాచిపెట్టకుండా తన పాపాలు ఒప్పుకోవడంలో ఎంత యథార్థత, ఎంత సిన్సియరిటీ, నమ్మకంగా సిగ్గు లేకుండా దేవుని దగ్గర ఒప్పుకోవాలంటే ఏం వదలాలండి? సిగ్గు విడిచిపెట్టాలి. కొన్నిసార్లు సర్దుకుపోతాము, కప్పుకుంటాము, ఎందుకంటే ఇజ్జత్ పోతుందండి. మా పరువు ఒప్పుకుంటే ఏమవుతుందంట? పరువు పోతుంది. చేసినప్పుడు పోలేదా పరువు? మళ్ళీ నువ్వు పోగొట్టుకున్నది పొందుకోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా ఒప్పుకుంటే తప్ప సాధ్యము కాదు. డేవిడ్ వాజ్ సిన్సియర్ ఇన్ హిస్ కన్ఫెషన్.
దావీదు భక్తుని జీవితంలో చూడకూడని చూసి తప్పిపోయాడు, కానీ యోబు భక్తుడు ప్రార్థన చేశాడు. 31వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగూ చూచెదను. కన్నులతో చేసేసుకున్నాడంటండి. కవెనెంట్ మేడ్ విత్ హిజ్ ఓన్ ఐస్. కొన్నిసార్లు మన ఎదుటి వాళ్ళకి మాట ఇచ్చి మనం ఏం చేస్తూ ఉంటామంటే తప్పిపోతూ ఉంటాం. దైవజనుడు తన కన్నులతో తానే నిబంధన చేసుకున్నాడు, నేను ఇంకా చూడను. దిస్ ఇస్ అ కవెనెంట్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కీప్ దట్ కవెనెంట్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితకాలం అంతా ఈ నిబంధన నేను దేవుడి ముందు నేను ఆ మాటకు కట్టుబడి. కొంతమంది కొత్త సెల్ ఫోన్లు కొనుక్కొని నా దగ్గరకు వస్తారు, అక్క ప్రార్థన చేయండి అని. వాళ్ళకు మాట చెప్తాను, ప్రార్థన చేస్తాను, కానీ ఈ సెల్ ఫోన్లో దేవునికి ఇష్టం లేని దృశ్యాలు ఏమీ చూడను, దేవునికి ఇష్టం లేని సంభాషణలు ఏమీ చేయనని ఒక నిబంధన చేసుకోండి అని చెప్తా. అప్పుడే ఆ కొత్త వస్తువు ఆశీర్వాదకరంగా, లేకపోతే ఆ కొత్త వస్తువు లేకపోవడమే మంచిదేమో. నువ్వు ఆ వాడుతున్న నీకు దేవుడిచ్చిన కొత్త ఫోన్ నువ్వు తప్పిపోవడానికి, నువ్వు పాపం చేయడానికి ఉపయోగపడుతుందంటే అది నీకు బ్లెస్సింగ్ కాదు, అది కర్సే, శాపమే అది. కన్నులతో నిబంధన చేసుకున్నాడు దైవజనుడు. 119వ కీర్తన 37వ వచనంలో కీర్తనకారుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. చూడండి, 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. స్తోత్రం కలుగును గాక. వాట్ అ బ్యూటిఫుల్ ప్రేయర్. మనం బ్యూటిఫుల్ ప్రేయర్స్ అంటే ఏమనుకుంటాం? మంచి జీవితం ఇవ్వయ్యా, మంచి శాలరీ ఇవ్వయ్యా, మంచి బిడ్డల్ని ఇవ్వయ్యా, మంచి ఇల్లు ఇవ్వయ్యా, అవన్నీ ఓకే. తర్వాత ఆత్మ సంబంధంగా నువ్వు చేసుకుంటున్న ప్రార్థనలు ఏంటి? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పే. వద్దయ్యా, వ్యర్థమైన వాటికే వద్దు, వాటి జోలికి నేను వెళ్ళొద్దు, వాటి మీద నాకు ఆశ వద్దు, వాటి విషయంలో నాకు ఆసక్తి వద్దు. ఈ రోజుల్లో యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, నాలుక పాప ప్రపంచం అని. నాలుకే కాదు, పాప ప్రపంచం. ఇది కూడా పెద్ద పాప ప్రపంచం. ఏదండి? సెల్ ఫోన్ పాప ప్రపంచం. అట్ ద క్లిక్ ఆఫ్ యువర్ ఫింగర్స్ యూ హ్యావ్ సిన్. ఇలా నొక్కితే చాలు, చిన్న క్లిక్ చేస్తే చాలు, పాపం కళ్ళ ముందు క్షణాల్లో. ఇంతకుముందు ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళాల్సి వచ్చేది మా చిన్నప్పుడు. ఏమన్నా రిజల్ట్స్ వచ్చినా ఎవరికైనా ఈమెయిల్ పంపించాలనే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేదండి? ఇంటర్నెట్కి వెళ్ళి అక్కడ చాలాసేపు కూర్చొని ఆ డౌన్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది, చాలా పెద్ద ప్రొసీజర్. కానీ ఈ రోజుల్లో పాప ప్రపంచం అంతా ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడికే వచ్చింది. ఈ పాప ప్రపంచం చేతిలోనే ఉంది కరెక్టే, కానీ కంటితో మన కన్నులతో మన నిబంధన చేసుకోకపోతే మన కన్నుల ద్వారా దేవుని ఆశీర్వాదాలు ఎన్నో కోల్పోతాము, దేవుని కృపకి ఎంతో దూరం అయిపోతాం. సెల్ ఫోన్ ఎక్కడన్నా చూడొచ్చు, ఎవ్వరు గమనించకుండా, నోబడి నోస్. స్క్రీన్ ప్రొటెక్టర్లను వచ్చాయి ఈ రోజుల్లో కదండి. పక్కన వాళ్ళకి నువ్వేం చూస్తున్నావు కూడా తెలీదు, కానీ అన్నీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. కన్నులతో నిబంధన చేసుకున్న యోబు భక్తునిలాగా దేవుడు కన్నులెత్తి తేరి చూడమని చెప్పినప్పుడు అబ్రహాము తన జీవితంలో చూసినట్లుగా ఏవి దైవ అంగీకారయోగ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో వాటిని మాత్రమే మనం పరికించే కన్నులు మనం కలిగి ఉండగలిగితే మనం ఆశీర్వదించబడతాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమెన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.